బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్గా చేస్తూ ఉన్నాను. ఈరోజు KPPSS ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో చూస్తే గత నెలలో సుప్రీంకోర్టు దళితులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లాస్ 3ని ఈ దళిత సమాజానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ తీర్పుకు వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఆ 1950 తర్వాత చూస్తే ఎవరైతే బౌద్ధ మతస్థులు ఉన్నారో సో దళితులుగా ఉన్నటువంటి వారు బౌద్ధ మతస్థంలోకి పోయినా కూడా వాళ్ళకి దళితులుగానే పరిగణించబడతా ఉన్నారు. అదేవిధంగా సిక్కు మతంలోకి ఎవరిపైనా కూడా వాళ్ళు సిక్కులుగానే బౌద్ధులుగానే గుర్తించబడుతూ ఉన్నారు. అదే దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు క్రిస్టియన్లుగా మారితే వారికి దళిత హోదా వర్తించదు, క్రైస్తవులుగా మారాలని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవుల యొక్క ఈ బాధని ఈ 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ని రద్దు చేయాలని కేంద్రానికి తీర్మానం చేసి పంపించాలని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో దీన్ని చట్టం చేసి దళితులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. చూడండి మిత్రులారా, మాన్యవాన్ కాశీరామ్ గారు ముందే చెప్పారు, దళితులుగా ఉన్నటువంటి మీ చేతి నుంచి ఒక గ్లాస్ నీళ్ళ తాగడానికి ఇష్టపడని అగ్రకులాల వాళ్ళు చట్టం మీ కొరకు అనుకూలమైన చట్టాలు చేస్తారని. కాబట్టి మన క్రైస్తవ సమాజం అంతా మేల్కోవాల్సిన అవసరం మనకుంది. మనం ఈ విధంగా వీళ్ళకి మనం అర్జీలు ఇచ్చి వినతి పత్రాలు పెట్టుకునేది కాదు, కానీ మన ఓట్లు మనం చేసుకొని మన రాజ్యం మనం పాలించే దిశగా ముందుకు సాగాలని మీకందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రవాదం చేస్తూ 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ను రద్దు చేసేంత వరకు మా పోరాటం తీవ్రం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.